దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ గారు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఆయన ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా విజయాలు సాధించడానికి, లక్షలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేయడానికి వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది రాజేంద్ర కుమార్ గారి సతీమణి వసంత లక్ష్మి గారు ఉన్నారు. ఆమె కూడా ఉపాధ్యాయురాయలు. వాళ్ళ భర్త విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి అనేది ఆమె మాటల్లో విందాం. నా పేరు వసంత లక్ష్మి. నేను టీచర్ జాబ్ చేస్తాను. మా వారి పేరు రాజేంద్ర కుమార్, డాక్టర్ రాజేంద్ర కుమార్. ఆయన ఇప్పుడు ప్రిన్సిపాల్ లాగా చేస్తున్నారు. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన టైం సెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆయన టైంను చాలా పాటిస్తాడు ప్రతి విషయంలో. ఇప్పుడు గంట చెప్తే ఆయన ఒక 5 minutes అంటే అంతకన్నా ముందే వచ్చి కూర్చుంటాడు. నేను 2 కూడా అంటాను. నా అదృష్టం ఆయన అదృష్టం కూడా. నేను ఫస్ట్ మోల్డ్ చేస్తాను వాళ్ళని. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషను, ఇంకా ఏంటంటే వాళ్ళను ఎట్లా అంటే జాబు, రేపు జీవితంలో ఎట్లా ఉండాలనేది ఆయన నేర్పిస్తాడు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను చిన్నప్పుడేమో మోల్డ్ చేసి పంపిస్తాను చిన్నపిల్లల్ని. ఆయన పెద్దగా అయ్యాక వాళ్ళ లైఫ్లో ఎట్లా సెటిల్ అవ్వాలని దాని గురించి ఆయన చెప్తుంటారు కదా, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు 2 పిల్లలు. ఫస్ట్ పాపనేమో యోగితారాజు, సెకండ్ పాప రచనారాజు. ఇద్దరు కూడా ఆయన స్ఫూర్తితోటి. ఆయన మ్యాథ్స్ డిపార్ట్మెంటు, కానీ మా చిన్న కూతురుకి ఏంటంటే డాక్టర్ చేయాలని ఇష్టం ఉండే. కానీ నా దాని దిక్కేలా ఆమెను ఏం చేస్తున్నానంటే, లేదు డాడీ లైన్లోనే వెళ్ళాలని మ్యాథ్స్ పంపించాను. కానీ చాలా బెటర్గా చేసింది. చదువుకుంటేనే జాబ్ కూడా చేసిండ్రు ఇద్దరు కూడా. పీజీ కంప్లీట్ చేసిండ్రు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఇక అట్లానేం లేదు, ఇద్దరం ఉంటాం ప్రతి విషయంలో. అన్నిటికీ తనే ఉంటాడు. నాకు తనకు నేను ఉంటాను అంతే. తను అంటే ప్రతి విషయంలో తనే ఉంటాడు. గిఫ్ట్లు అంటే ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నాడు. నాకేంటంటే ఫస్ట్ ప్రిన్సిపాల్ అవ్వడము, ఇప్పుడు మళ్ళీ ప్రొఫెసర్ అవ్వడం, అట్లాంటి గిఫ్ట్లు నాకు పెద్ద పెద్ద ఇచ్చాడు. మా మామయ్య కూడా టీచర్ జాబ్ చేశారు. మా మామయ్య పేరేమో అంజయ్య, మా అత్తమ్మ పేరు కౌసల్య. మా మామయ్యకు మా అత్తమ్మని స్ఫూర్తి అనుకుంటాను. ఆయన కూడా టీచర్ జాబ్ చేశాడు. వాళ్ళ స్ఫూర్తితోటే ఇప్పుడు తిన కూడా లెక్చరర్. మా మామయ్య అనేవాడు ఎప్పుడు కూడా, నేను హై స్కూల్కు చెప్తున్నాను కదా, నువ్వు నాకన్నా పెద్దగా కాలేజ్లో చెప్పాలరా, నువ్వు తక్కువ ఉండొద్దు, నాకన్నా డిగ్రీ కాలేజ్లో ఉండాలా, నేను నిన్ను ప్రొఫెసర్ లాగా చూడాలనుకున్నాను. ఈరోజు ఆ కళ నెరవేరింది. కానీ వాళ్ళు లేకుండా ఉన్నారు చూడు, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఉండుంటే అక్కడ మా అత్తయ్య మామయ్య, ఇక్కడ మా అమ్మ నాన్న చాలా సంతోషం. మా నాన్న కూడా హెడ్ మాస్టర్ ఉండే, కానీ అతనికి చాలా ఉండే. అతను ఏంటంటే మా సార్ను ఫస్ట్ లెక్చరర్ లాగా ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. కానీ ప్రిన్సిపాల్ లాగా కావాలన్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యారు చూడండి. దానికి మా నాన్న లేడని నేను అందులో మాత్రం చాలా బాధ. మా నాన్న పేరు జంగయ్య, అమ్మ పేరు సరోజిని. నేను హైదరాబాద్లోనే. మా నాన్న హెడ్ మాస్టర్ ఉండేను, రిటైర్ అయ్యారు. ఇప్పుడు లేరు, నాన్న కూడా లేరు. మాకేంటంటే ధనం కన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ ఇచ్చారు, అదే స్ఫూర్తి ఇచ్చారు. మా నాన్న చాలా సంతోషపడ్డాడు నాకు జాబ్ వచ్చినప్పుడు. మా నాన్న చాలా అంటే చాలా హ్యాపీ. నేను అనుకునేదాన్ని, మా నాన్నకు 3 కూతుర్లము. మా నాన్న అనేవాడు అనమాట, నాకు 6 సంతానంలో ఒక్కరు నా పొజిషన్లో రావాలి అనుకున్నారు, నేను వచ్చాను. అది మా నాన్నకు సంతోషం. మా పిల్లలు అంటే మేము చెప్పిన మాట కాదన్నారు ఏ విషయంలో కూడా. ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. చాలా ఆనందం ఉంది, దానికి చెప్పడానికి మాటలు సరిపోవు మాకు. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎక్కడైనా పిల్లలు కలిసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది.